కేపీహెచ్బీలో ఒక హాస్టల్కి చెందిన కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ఇంటి ముందు వాహనాలు పెట్టొద్దన్న కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దు అంటూ హాస్టల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఈ విషయంపై హాస్టల్లో ఉంటున్న కొంతమంది యువకులు ఆ ఇంటి కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. సుమారు 30 మంది కలిసి ఆ కుటుంబంపై దాడి చేశారు. కొందరు ఇంట్లోకి చొరబడి యజమాని భార్యను తీవ్రంగా గాయపరిచారు. తమపై దాడి చేసిన వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. చాలాసార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారండి. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్నీ చాలాసార్లు ఇన్ఫామ్ చేసాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వారు.